పలసబడతాయి కానీ ఆరోగ్యానికి ఏ హాని జరగదు. అది కూడా ఏ నీళ్లు కలిపారో, ఫిల్టర్డ్ వాటరో లేక హైజీన్ ఉందో లేదో అది కూడా తెలియదు. కనీసం పాల విషయానికి వస్తే కూడా ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఒక నిఘా సంస్థ అన్నది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉంది కానీ ఎప్పుడూ పనిచేయదు, దేనికి పనిచేయదు, ఏది ఇన్స్పెక్షన్ జరగదు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ విషయం జరిగింది కాబట్టి హడావిడిగా చాలా చోట్ల హడావిడి చేశారు. టెస్టింగ్లు అన్నారు, 3 రోజులో 4 రోజుల్లో చేశారు, అయిపోయింది. చేయాల్సిన డ్రామా అయిపోయింది. ఇక యథావిధి మళ్లీ పాల గురించి ఎవరు పట్టించుకోరు, ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు, మళ్లీ ఇదే స్థితికే దిగజారిపోతుంది. కానీ కనీసం నిఘా సంస్థ అయినా నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఫుడ్ సేఫ్టీ విషయంలోనైనా నిఘా సంస్థ పని చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది? కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది రాజమండ్రిలోని చూశాడా? కనీస బాధ్యత కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ప్రజలందరిలో కూడా ఈ ఆలోచన రావాలి, చైతన్యం రావాలి. నిఘా సంస్థ అన్నది ప్రభుత్వ బాధ్యత. నిఘా సంస్థ ఉండుంటే, నిఘా సంస్థలు నిఘా పెట్టి ఇలాంటివి క్రాక్ డౌన్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. అసలు ఈరోజు 11 మంది ప్రాణాలు కోల్పోయారండి, చచ్చిపోయారు, బ్రతికి లేరు. ఇంకొంతమంది అయితే ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక్కడ పైపు పెట్టడం జరిగింది, ఇదంతా అసలు రీనల్ సిస్టమ్ పని చేయటం లేదు. అసలు వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇది వరకు బాగా ఉన్న మనుషులండి వీళ్ళంతా. దీనికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు? ఆ వరలక్ష్మి అనే మిల్క్ సంస్థతో బాధ్యత అయిపోదు. ఇది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ బాధ్యత కూడా, సివిల్ సప్లైస్ మినిస్ట్రీ బాధ్యత కూడా, ప్రభుత్వాన్ని బాధ్యత కూడా, చంద్రబాబు గారి బాధ్యత కూడా. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తుంటే, వాళ్ళ నిఘా సంస్థ సరిగ్గా పనిచేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఐఎమ్ సారీ, నాకు వినిపించడం లేదు. ఇర్రెస్పాన్సిబిలిటీ అండి, ఇర్రెస్పాన్సిబిలిటీ. ప్రతి అడుగులోనూ ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ. అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటే కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా అని అడుగుతున్నాం మేము. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి మన రాష్ట్రంలో ఏడ్చిందా, ఉందా, చచ్చిందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. కానీ ఎంత గొంతు చించుకున్నా ఏం ప్రయోజనం అని అడుగుతున్నాం. వాళ్ళ ప్రాణాలైతే పోయాయి, ఇంకొంత మంది ప్రాణాలైతే పోతాయో లేవో, ఉంటాయో బతుకుతాయో అసలు చెప్పలేని పరిస్థితి. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు గారు ఏఐ మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైనా ప్రజల ఆరోగ్యం గురించి పెట్టండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది పని చేయాల్సిన అవసరం ఉంది. నిఘా సంస్థ అన్నది పని చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిరంతరం నిఘా చేయాల్సిన అవసరం ఉన్నది. పాల కేంద్రం మీద అయితేనేమి, కేంద్రాల మీద అయితేనేమి, పాలు సప్లై చేసే వాళ్ళ మీద అయితేనేమి, లేకపోతే గుడ్లు అయితేనేమి, లేకపోతే చికెన్ అయితేనేమి, లేకపోతే కనీసం నెసెసిటీస్ గా వాడే ప్రతి దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిఘా పెడుతున్నారా లేదా, నిఘా సంస్థ పనిచేస్తుందా లేదా అని ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిరంతరము పని చేయాల్సిన అవసరం ఉంది, చేపించండి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అసలు సిబ్బందే లేరంట.
ఒక్కరున్నారంట రాజమండ్రి మొత్తానికి కలిపి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారా లేదా